గొంతుకగా రాజీ లేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పెడుతున్న అక్రమ కేసుల మీద, వీటి వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అపారమైన నష్టం మీద ఏర్పాటు చేసిన నిజాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, మొట్టమొదట తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దొంగ చేతికి ఇంటి తాళాలిచ్చి పోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో, యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా ఒక క్యాండిడేట్కు ఒక పోలీస్ అధికారి ఉద్యోగంగా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నియమిస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఈరోజు 89 కేసులు ఉన్న ఒక నేరస్తుడు, మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరా ముందు లంచం ఇస్తూ దొరికిన ఒక నేరస్తుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరుగుతున్న అపార నష్టం ప్రజలందరూ కూడా గుర్తించాలి. దీనివల్ల ప్రజలకు రావాల్సిన సంపద ఏ విధంగా పట్టపగలే లూటి అవుతుందో ప్రజలు గుర్తించాలి. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకోనేమో వచ్చిన, అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు అని బాజాప్తా మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ, అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు అలాంటి నేరస్తుడి చేతిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు జరుగుతున్న అపారమైన నష్టం గురించి ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా, వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్ని అక్రమ కేసులే. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు, చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు, మూసీ నది పరివాహక ప్రాంతంకు పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైడ్రా వల్ల అని మాట్లాడితే అక్కడ ఒక కేసు, సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడ ఒక కేసు. కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణనే గుండెలో పెట్టుకొని, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కణాన పెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టిన కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు, ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు,
శ్వాస తీసుకుంటే కేసు, నోటి నుంచి మాట వస్తే కేసు, ఆలోచిస్తే కేసు, నిజం మాట్లాడితే కేసు. ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద. అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా, బెదరకుండా, మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసుల్లో 7 కేసులు అలో చేసిండ్రు. మీరు అర్థం చేసుకోండి. క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం. అందులో 4 కేసులు హైకోర్టు క్వాష్ చేసింది. ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది. అయినా కూడా నిన్న 2 కేసులు పెట్టిండ్రు ఒకటే సబ్జెక్టు మీద. రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలో కూడా లేడు. ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు. అంటే మీరు ఆలోచించండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని. అయినా ఎఫ్ఐఆర్లు పెట్టింది. సో మిత్రులారా, మరి కేటీఆర్ గారు ఫార్ములా ఈ కేసు నిజంగా నేను మొదటి రోజే చెప్పిన, ఇప్పటికి కూడా చెప్తున్నా, ఒక 26 సంవత్సరాల సర్వీసులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మెడల్ తీసుకున్న ఒక ఆఫీసర్గా నేను మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నా. తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన ఈ ఎఫ్ఐఆర్లన్నీ, ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ ఎఫ్ఐఆర్ కూడా ఒక తుఫేల్ ఎఫ్ఐఆర్, ప్రతీకారంతో పెట్టిన ఒక ఫేక్ కేసు ఇది. అంతకు మించి ఇంకొకటి కాదు. నిజానికి కరప్షన్ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి చేసింది కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తికి లంచం ఇస్తూ నువ్వు ఫలాని విధంగా ఓటేయాలని చెప్పి 50 లక్షల రూపాయల బ్యాగ్తో దొరికిండు. ఇవాళ తెలంగాణలో ఎవడన్నా బ్యాగ్ కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు. నన్ను కూడా రేవంత్ రెడ్డి అంటారేమో అని. ఇది పరిస్థితి ఉన్నది. కానీ కేటీఆర్ గారు అట్లా దొంగతనంగా ఎవడికో లంచం ఇస్తూ, లేకపోతే లంచం ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయల జమ చేసుకోవాలని దొరికిన వ్యక్తి కాదు. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్తా. భారతదేశ నేర పరిశోధన చరిత్రలో సిగ్గుతో తల వంచుకునే కేసు ఏదైనా ఉందంటే ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. కరప్షన్ అంటే అడిగేవాడి దగ్గర నుంచి డిమాండ్ ఉండాలి, ఇచ్చేవాడి నుంచి ఇవ్వడానికి డబ్బులు ఉండాలి. ఆ అడిగే వ్యక్తి ఏదో ఒక పని చేస్తే ఆ పనికి ప్రతిఫలంగా పబ్లిక్ సర్వెంట్ అయినా, గవర్నమెంట్ సర్వెంట్ అయినా, సివిల్ సర్వెంట్ అయినా, ఎవరైనా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దానికే వర్తిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? నేను మళ్ళీ చెప్తున్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన తెలంగాణ కేవలం దేశానికే కాదు ప్రపంచ పటంలో ఉండాలని, ఒక మొనాకో లాగానో, ఒక మలేషియా లాగానో, ఒక సింగపూర్ లాగానో, ఒక ప్యారిస్ లాగానో, లేకపోతే ఇంకేదో అగ్రరాజ్యంలో ఉండే లాస్ వేగాస్ లాగానో ఇక్కడ కూడా ఒక మొబిలిటీ వ్యాలీ ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారు అభిలషించి ఎంతోమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఫార్ములా ఈ సంస్థను ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చిండు. ఫార్ములా ఏ రేసులు అన్ని చోట్ల జరగవు. ఇండియాలో జరుగుతున్నాయా? జరగవు. ఒక యూరోప్లోనో, లేకపోతే ఉత్తర అమెరికాలోనో, లేకపోతే అగ్రరాజ్యాల్లో జరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరగదు. కానీ మనం ఏం తీసిపోయినామని చెప్పి చాలా జాగ్రత్తగా ఆలోచించి జీవోలు తీసి అగ్రిమెంట్లు తీసుకొని వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొచ్చారు. ఈరోజు బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షోలు జరుగుతాయి. బోయింగ్ వస్తుంది, ఎంబ్రేయర్ వస్తుంది, ఎయిర్ బస్ వస్తుంది, సిర్కోస్కి హెలికాప్టర్ వాళ్ళు వస్తారు, బెల్ హెలికాప్టర్ వస్తుంది, రకరకాల కంపెనీలు వస్తాయి. ఆ షో ఎందుకు చేస్తారు? ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరిపితే చాలామంది కూడా ఈ విమానాలు, లేకపోతే విమానాల విడిభాగాలు, లేకపోతే విమానయానాల వల్ల వచ్చే అలైడ్ సర్వీసెస్లో బిజినెస్ జరుగుతుందని ఇక్కడికి వస్తారు. దానివల్ల రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుందని ఇక్కడైనా, లేకపోతే బెంగళూరులో యలహంక విమానాశ్రయంలో జరుపుతారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో ఎందుకు చేస్తారు? పోటీ పడతాయి. నేను లాస్ వేగాస్లో చేస్తా, లేకపోతే షాంఘైలో చేస్తా అని రకరకాల వ్యక్తులు పోటీ పడతారు. సియోల్లో చేస్తానో, లేకపోతే జపాన్లో టోక్యోలో చేస్తానని పోటీ పడతారు. ఎందుకు అంటే ఆ రాష్ట్రంలో చేస్తే సెల్ ఫోన్లు కానీ, లేకపోతే టీవీలు కానీ, కెమెరాలు కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి లక్షలాది మంది వస్తారు. ఇక్కడి నుంచి స్థానిక సంస్థలకు, స్థానిక మున్సిపాలిటీస్కు, స్థానిక వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది, పట్టణానికి మంచి పేరు వస్తే తద్వారా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పేసి చేస్తారు.
కానీ కేటీఆర్ గారు మరి తెలంగాణ కేవలం ఇవాళ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతున్న ఈ క్రమంలో భూగోళానికి ప్రమాదం పొంచి ఉన్న ఈ తరుణంలో పెట్రోలు డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ ఎనర్జీని పెద్దగా మరి ప్రమోట్ చేయాలనుకుంటున్న ఈ తరంలో చైనా మనకందరికన్నా కూడా ముందు వరుసలో ఉంది. మనం చైనాతో పోటీ పడాలని కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఒక్కటే దెబ్బకొక క్వాంటమ్ లీప్ అంటే ఒక జంప్ వేస్తే మనం 100 అడుగులు కాదు కదా, 1 కిలోమీటర్ జంప్ చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతోని మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి తీసుకొచ్చారు. మొబిలిటీ వ్యాలీ వల్ల మొబిలిటీ వ్యాలీ అంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. నేను ఇంతకుముందే చెప్పిన ఎయిర్ షో కానీ, ఎలక్ట్రానిక్ షో కానీ, లేకపోతే కార్ షో కానీ, ప్రీమియర్ కార్ షో కానీ, ఇవన్నీ చేసేది ఒక బజ్ క్రియేట్ చేయడం. అదేవిధంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆనాడు ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు హైదరాబాద్కి వచ్చినాయి. నిజానికి హైదరాబాద్లో మనకు అట్లాంటి రేసింగ్ ట్రాక్ లేదు, కానీ ఉన్న వసతులనే వాడుకొని డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నట్టుగా గోపనపల్లిలోనో లేకపోతే శంషాబాద్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో మొబిలిటీ ఏమంటారు ఫార్ములా రేస్ ట్రాక్ నిర్మించడం కష్టం కాబట్టి ఉన్న ఈ ట్యాంక్ బండ్ ప్రాంతాన్నే ఆ నెక్లెస్ రోడ్ని ఫార్ములా రేస్ ట్రాక్గా మార్చుకొని అతి తక్కువ పైసలతోని 9th ఎడిషన్ ఆఫ్ ఫార్ములా ఈ ఫిబ్రవరి 2023లో జరిపినరు. ఎంతోమంది ప్రముఖులు అటెండ్ అయ్యారు, ఎంతోమంది సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు, క్రీడా ప్రముఖులు అటెండ్ అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అటెండ్ అయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆ పెట్టుబడి వల్ల దాదాపుగా 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని నీల్సన్ సంస్థ చాలా స్పష్టంగా వివరించింది. దాని తర్వాత అమర్ రాజా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఇంకా రకరకాల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి 10వ ఎడిషన్ వచ్చే వరకల్లా ప్రభుత్వం మారిపోయింది. మరి ఆ ఫార్ములా ఈ సంస్థ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మరి కంటిన్యూ చేద్దామంటే అర్ధాంతరంగా రేవంత్ రెడ్డి మధ్యలో డిస్కషన్ ఏం జరిగిందో రేవంత్ రెడ్డికే తెలుసు, వాళ్ళకే తెలుసు. అర్ధాంతరంగా ఆ అగ్రిమెంట్ అనేది రేవంత్ రెడ్డి రద్దు చేసిండు. అంతకు ముందే 10th ఎడిషన్ ఫార్ములా రేస్ జరగాలని చెప్పేసి 40 కోట్ల రూపాయలు అఫీషియల్ హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఫార్ములా ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. మనీ పంపించింది గవర్నమెంట్ ఏజెన్సీ. కేటీఆర్ గారు ఇదే పత్రికా సమావేశంలో దేశంలో ఏ మంత్రి చేయని సాహసం కేటీఆర్ గారు చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నాను, వేరే ఎవడన్నా మంత్రి ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు, ఆఫీసర్లు చేసిండ్రు అంటాను. నాకేం సంబంధం లేనట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అంటున్నారుగా, కర్ణాటకలో ఆర్సీబీ ఏమంటారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు ర్యాలీ వల్ల ఇబ్బంది అయితే ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరేం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది మొబిలిటీ వ్యాలీ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే 11th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే 13th ఎడిషన్ కంప్లీట్ ఉంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. కానీ ఇవన్నీ తెలంగాణకు రాకుండా పోయినాయి. కేవలం రేవంత్ రెడ్డి ఈ అర్ధాంతరంగా అగ్రిమెంట్ను రద్దు చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎవరిని అడిగి రద్దు చేసినవయ్యా నువ్వు? ఇది తెలంగాణ పిల్లల మీద రెఫరెండం పెట్టినావా? లేకపోతే ప్రజల సలహాలు ఏమన్నా తీసుకున్నావా? లేకపోతే ఫార్ములా గురించి ఏమన్నా చెప్పినావా? ఏమీ చెప్పలే. నిజానికి
నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం మీరు నిందితుడని ఎవరైతే కేటీఆర్ గారిని అంటున్నారో ఆయన పర్సనల్ అకౌంట్లో ఒక్క పైస కూడా ప్రభుత్వ పైస లేదు. ఫార్ములా ఈ నుంచి కేటీఆర్ గారికి ఒక్క పైస కూడా రాలేదు. అది 700 కాదు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆదాయం వచ్చే విధంగా కేటీఆర్ గారు ఆనాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ని అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల ప్రజలకు వచ్చే 1,000 కోట్ల రూపాయల ఆదాయం పోయిందనేదే నిజం. కానీ ఆ నిజాన్ని తొక్కిపెట్టి కేటీఆర్ గారి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు పెట్టిండ్రు. సరే పెట్టిన తర్వాత మీరు ఏసీబీ ఆఫీస్లో మరి జనవరి 11వ తారీఖు నాడు ఇదే సంవత్సరం మీరు ఏసీబీ ఆఫీస్లో దాదాపు 4-5 గంటల పాటు ఆయనను విచారించారు. ప్రజల ముందర కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రో అదే చెప్పిండ్రు. కేటీఆర్ గారు ఇక్కడైతే ఏం చెప్పిండ్రో, నేనయ్యా బాబు నేనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆ అరవింద్ కుమార్ కానీ లేకపోతే ఆ మేనేజింగ్ డైరెక్టర్కు నేనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పిండు. మీ కాంగ్రెస్ వాళ్ళు తీరుగా ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్